ఒకవేళ ఈ విశ్వం ఏదైనా ఒక భాషలో మాట్లాడితే అది ఖచ్చితంగా గణితమే అయ్యుంటుంది అని చాలామంది అంటుంటారు. ఈరోజు మనం గణిత శాస్త్రవేత్త డాక్టర్ యాంథోనీ బోస్మాన్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ వాదనను చూద్దాం. ఆయన చెప్పేదేంటంటే, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కనిపించే కొన్ని ప్యాటర్న్స్ అంటే నమూనాలు ఒక సృష్టికర్త ఉన్నాడని ఎలా సూచిస్తున్నాయో మనం పరిశీలిద్దాం. సరే, ఈ వింత ప్రశ్నతో మొదలు పెడదాం. పైనాపిల్స్కి ఎక్కడో సుదూరంగా ఉండే గెలాక్సీలకి మధ్య ఒకే గణిత రహస్యం ఎలా ఉంటుంది? వినడానికి కాస్త విచిత్రంగా ఉంది కదూ? ఇది కేవలం యాదృచ్ఛికమా, లేకపోతే దీని వెనకాల మనం అర్థం చేసుకోవాల్సిన లోతైన విషయం ఏదైనా ఉందా? ఈ విశ్లేషణలో మనం ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. మన పరిశోధనలో మొదటి అడుగుగా ప్రకృతిలో దాగి ఉన్న ఒక రహస్య కోడ్ గురించి తెలుసుకుందాం. ఇది ఇక్కడ, అక్కడ అని కాదు, దాదాపు ప్రతి చోటా కనిపిస్తుంది. దాని పేరే ఫైబోనాచి సీక్వెన్స్. ఉదాహరణకి ఒక పైనాపిల్ తీసుకుందాం. దానిమీద గడులు గడులుగా స్పైరల్స్ ఉంటాయి కదా, వాటిని ఒకవైపు నుంచి లెక్కపెడితే సరిగ్గా 8 ఉంటాయి. అదే ఇంకోవైపు నుంచి లెక్కపెడితే 13 ఉంటాయి. ఈ 8, 13 అనే నంబర్లు ఏదో అనుకోకుండా వచ్చినవి కావు. అవి ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్లో భాగం. ఆ ప్యాటర్న్ వెనుకున్న గణిత సూత్రమే ఈ ఫైబొనాచి సీక్వెన్స్. ఇది చాలా సింపుల్ సూత్రం. ప్రతి సంఖ్య దానికి ముందున్న 2 సంఖ్యల్ని కలిపితే వస్తుంది. మనం పైనాపిల్లో చూసిన ఆ 8, 13 కూడా ఈ సీక్వెన్స్లో భాగమే. ఈ సీక్వెన్స్ని చూడండి, చాలా సరళంగా ఉంటుంది. 1, 1తో మొదలుపెడితే వాటిని కలిపితే 2, ఆ తర్వాత 1, 2 కలిపితే 3, ఆపై 2, 3 కలిపితే 5, అలానే 3, 5 కలిపితే 8. చూసారా? ఆ తర్వాత 5, 8 కలిపితే 13. పైనాపిల్ మీదున్న నంబర్లు సరిగ్గా ఇవే. ఇక్కడే అసలు ఆశ్చర్యముంది. ఈ ప్యాటర్న్ కేవలం పైనాపిల్స్కే మాత్రమే పరిమితం కాదు. సన్ఫ్లవర్ పువ్వులాని గింజల అమరిక, పైన్ చెట్టు కాయలు, సముద్రపు గవ్వలు, ఇంతెందుకు భయంకరమైన తుఫానులు, చివరికి లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న స్పైరల్ గెలాక్సీలు కూడా ఇదే ఫైబోనాచీ క్రమాన్ని పాటిస్తాయి. ఇది యాదృచ్ఛికం అనడం కంటే విశ్వం యొక్క డిజైన్లోనే ఇదొక భాగంలా అనిపిస్తుంది కదూ? సరే, ఈ నమూనలన్నీ ఉన్నాయి. మరి దీనివల్ల ఏం తెలుస్తోంది? ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తోంది. అదేంటంటే, మనం గణితాన్ని కనిపెట్టామా, లేక అది ఈ విశ్వంలో ఎప్పట్నుంచో ఉంటే మనం దాన్ని కనుక్కుంటున్నామా? గణితం గురించి 2 ప్రధానమైన అభిప్రాయాలున్నాయి. ఒకటి, అది మనమే తయారు చేసుకున్న ఒక సాధనం, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనం పెట్టుకున్న నియమాలు అని. రెండవది, గణితమనేది మనతో సంబంధం లేకుండా ఈ విశ్వంలో అంతర్లీనంగా ఉన్న ఒక నిజం, మనం దాన్ని కనిపెట్టలేదు, కేవలం కనుగొంటున్నాము అని. డాక్టర్ బోస్మన్ వాదన ప్రకారం రెండవదే నిజం. దీనికొక అద్భుతమైన ఉదాహరణ నెప్ట్యూన్ గ్రహాన్నే కనుగొనటం. యురానస్ గ్రహం కక్షలో కొన్ని తేడాలు కనిపించాయి. అవి న్యూటన్ సిద్ధాంతానికి సరిపోలేదు. అప్పుడు సైంటిస్టులేం చేశారంటే, కేవలం లెక్కలు వేసి అక్కడ కనిపించని మరో గ్రహం ఉండాలని, అదే యురానస్ను లాగుతోందని ఊహించారు. ఆ తర్వాత 1846లో వాళ్లు లెక్కగట్టి చెప్పిన చోటే టెలిస్కోప్ పెట్టి చూస్తే నిజంగానే నెప్ట్యూన్ గ్రహం కనిపించింది. అంటే గణితం వాస్తవాన్ని ముందే వర్ణించింది. ఇది సరిగ్గా గెలీలియో చెప్పినట్టుంది. గణితమనేది దేవుడు ఈ విశ్వాన్ని రాసిన భాష అని. సరే, గణితం విశ్వం యొక్క భాష అయితే, మరి ఈ భాషలో రాయబడిన ఈ విశ్వానికి మూలమేంటి? ఇది మనల్ని తర్వాతి ప్రశ్నకు తీసుకువెళుతుంది. ఓకే, ఇప్పుడు మనం గణితం నుండి విశ్వం యొక్క ఆరంభం దగ్గరికి వెళ్దాం. ఈ విశ్వం అసలు ఎలా మొదలైంది? దానికి కారణమేంటి? మనకు తెలిసిన సైన్స్ ప్రకారం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఏం చెప్తోందంటే, ఈ విశ్వానికి ఒక నిర్దిష్టమైన ఆరంభముంది, అది ఎల్లప్పుడూ లేదు. దీనికి లాజికల్గా అర్థమేంటి? ఏదో ఒకటి దీన్ని ప్రారంభించి ఉండాలి. మరి ఆ కారణమేంటి? ఇక్కడే డాక్టర్ బోస్మాన్ ఒక ముఖ్యమైన తేడాను చూపిస్తున్నారు. భౌతిక శాస్త్ర నియమాలు, గణితం ఇవన్నీ ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందో వర్ణించగలవు అంతే. వాటికి కొత్తగా దేన్నీ సృష్టించే శక్తి లేదు. అవి కేవలం డిస్క్రిప్టివ్, అంటే వర్ణించగలవు. దీన్నొక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. గణితం మీ పర్సులో $25 ఉన్నాయని చెప్పగలదు, అది వర్ణించటం. కానీ మీరొక కాగితం మీద నా పర్సులోకి $100 యాడ్ అవ్వాలి అని రాస్తే నిజంగా వస్తాయా? రావు కదా. అదే వర్ణించే శక్తికి, సృష్టించే శక్తికి మధ్య ఉన్న తేడా. సో, విశ్వాన్ని ప్రారంభించడానికి కేవలం వర్ణించే శక్తి సరిపోదు,
సృష్టించే శక్తి కావాలి. అలాంటప్పుడు ఆ సృష్టికర్త ఎవరు? ఈ తర్కం ప్రకారం వారి లక్షణాలు ఎలా ఉండాలి? మనం పాతకాలం నాటి సృష్టి కథలను చూస్తే చాలా వాటిలో, ఉదాహరణకి గ్రీక్ పురాణాల్లో, ముందు ప్రకృతి ఉంటుంది. దాని నుండే దేవతలు పుడతారు. కాని జెనెసిస్ కథనం దీనికి భిన్నంగా ఉంటుంది. అక్కడ దేవుడు ముందుగా ఉండి ఆయనే ప్రకృతిని సృష్టిస్తాడు. విశ్వానికొక ఆరంభం ఉందనే శాస్త్రీయ వాస్తవానికి ఈ రెండవ కథనం చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు అందరి మదిలో మెదిలే ఆ క్లిష్టమైన ప్రశ్న దగ్గరకొద్దాం. విశ్వానికి ఒక కారణం అవసరమైతే మరి ఆ దేవుణ్ణి ఎవరు సృష్టించారు? దీనికి సమాధానం కారణం లేని కారణం అనే కాన్సెప్ట్లో ఉంది. చూడండి, మనం కేవలం ఆరంభం ఉన్నవాటికే కారణం వెతుకుతాం. ఒక కుర్చీ ఉంది, దానికి ఆరంభం ఉంది, కాబట్టి దాని చేసిన వడరంగి ఒక కారణం. విశ్వానికి కూడా ఒక ఆరంభం ఉందని సైన్స్ చెప్తుంది, కాబట్టి దానికి ఒక కారణం ఉండాలి. కాని ఈ వాదన ప్రకారం సృష్టికర్త శాశ్వతమైనవాడు, అంటే ఆది అంతం లేనివాడు. మరి ఆరంభం లేనిదాన్ని ఎవరు ప్రారంభించారు అని అడగడం, ఉత్తర ధ్రువానికి ఇంకా ఉత్తరాన ఏముంది అని అడగడం లాంటిది. ఆ ప్రశ్నే తప్పు. శాశ్వతత్వం అనే మాటను మన పరిమితమైన జీవితాలతో అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఉదాహరణకి ఈ నెంబర్ని చూడండి, 1 బిలియన్ అంటే 100 కోట్లు. మీరు సెకనుకి 1 చొప్పున 100 కోట్ల వరకు లెక్కపెట్టాలంటే ఆగకుండా లెక్కపెట్టినా దాదాపు 32 సంవత్సరాలు పడుతుంది. మన మొత్తం జీవితకాలమే కొన్ని 100 కోట్ల సెకన్లు. అలాంటిది శాశ్వతత్వంతో పోలిస్తే మన ఉనికి ఒక చిన్న రెప్పపాటు లాంటిది. అలాంటి శాశ్వతమైన సృష్టికర్తకు మనలాగా ఒక ఆరంభం అనే కాన్సెప్ట్ వర్తించదు. సరే, విశ్వానికి ఒక సృష్టికర్త ఉన్నాడనే వాదనను పక్కన పెడితే అసలీ సృష్టి వెనుక ఉద్దేశ్యమేంటి? ఎందుకిదంతా? ఈ వాదన యొక్క చివరి అంకంలో ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఈ వాదనకు ముగింపు యోహాను సువార్తలోని ఈ వాక్యంలో దొరుకుతుంది. ఇక్కడ యేసు, తండ్రి, ఈ లోకానికి పునాది వేయబడకముందే నీవు నన్ను ప్రేమించావు అని ప్రార్థిస్తారు. దీన్ని బట్టి ఏమర్థమవుతోందంటే, ఈ సృష్టికి ముందున్న అంతిమ వాస్తవికత ప్రేమతో కూడిన ఒక సంబంధం. కాబట్టి డాక్టర్ బోస్మెన్ వాదన యొక్క ముగింపు ఇదే. ఈ విశ్వానికి మూలమైన వాస్తవికత ఏదో ఒక పదార్థం కాదు, అది ప్రేమతో కూడిన ఒక సంబంధం. దేవుడు ఏదో అవసరం వస్తే సృష్టించలేదు, తనలో ఉన్న ఆ ప్రేమను పంచుకోవడానికి సృష్టించాడు. మనం చూసే ఈ అందమైన క్రమం, ఈ నమూనాలు, ఈ డిజైన్ అంతా ఆ ఉద్దేశ్యాన్ని వ్యక్తపరుస్తాయి. మానవులు కూడా ఆ ప్రేమ సంబంధంలోకి తిరిగి ఆహ్వానించబడ్డారు. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. ఒకవేళ ఈ వాస్తవికత నిజంగానే ఒక డిజైన్ మీద ఆధారపడి ఉంటే, మరి ఈ డిజైన్లో మన స్థానమేంటి? అది మన ఉనికి గురించి ఏం సూచిస్తోంది?